ఈ రోజున ద సీక్రెట్ ఆఫ్ హ్యావింగ్ గాడ్స్ వర్డ్ ఇన్ యువర్ మౌత్, మన యొక్క నోటిలో దేవుని మాట ఉండే ఆ సీక్రెట్ మీద నేను చెప్తాను. దేవునికి స్తోత్రం, ప్రైజ్ గాడ్. మన నోట ఆయన మాట ఉంటేనే ఆయన మనకు దేవుడు అని చెప్పాలి. లేకపోతే నీ నోట ఎవరి మాట ఉంటుందో ఆయనే నీ దేవుడు. ఒకవేళ నీ నోట నీ మాట ఉందనుకో, నీ మాట నీకు నువ్వు దేవుడు అంటే, నువ్వు వేరే దేవుడిని కొలవు. అందరినీ నిన్నే కొలవమంటావు అందరినీ. అందుకని ఈ రోజుల్లో ఏం చేస్తారో తెలుసా, నేనే ఇంపార్టెంట్, నేనే గొప్ప, నాకంటే ఎవరూ లేరు అని ప్రతి ఒక్కరితో కూడా. ఇప్పుడు ఒక గొప్ప సేవకుడు ఉన్నాడు అనుకో, ఆయన అంటే ఆయన కూడా ప్రతి ఒక్కరికి లైన్ ఇస్తారు వీళ్ళు. అమ్మో ఆయన ఉన్నతమైన సేవకుడు, ఆయన జీవితంకి మనది ఏమూల అన్న విధంగా మాట్లాడు. ఆయనకు ఉంటది, నాది ఉంటది. హలో, అది అందరికీ తెలుసు. కానీ వీళ్ళు ప్రతి ఒక్కటి గీతగిస్తారు. ఇది ఇతను ఇంతేనండి, మనమేం తక్కువ కాదు. ఇంకొంతమంది సేవకులు విన్నారు, దేవునితో దగ్గరగా నడిచే వారిని చూసి వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవాలని అనుకున్న అభిప్రాయం కాక వాళ్ళు ఎలా ఉంటారంటే, ఆయనకు ఉంటుంది, మనకు ఉంటుంది. ఏంటి నీకు ఉండేది, ఆయనకు ఉండేది. మనందరం ఒక కుటుంబంలో ఉన్నవాళ్ళు, అందరం ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవచ్చు. ప్రతి ఒక్కరికి లైన్. యేసయ్య గారు ఉన్నారనుకోండి, ఆయనంటే ఆ రోజులు అలా చేసేది సేవ, మనకి ఉంటే మనం చేసేవాడు. ఎక్కడ తగ్గరు వీళ్ళు అందరితో. ఆ దైవజనుడి యొక్క లక్షణము కాదది. ఏమే. సో నేను ఇది చెప్తూ ఉండగా ఆ విషయాలు మీరు ఆలోచిస్తూ ఉన్నారు. మన నోట దేవుని యొక్క మాట ఉన్నప్పుడు మనం ఆయన యొక్క, ఇది ఒకటే దేవుని యొక్క సేవకులకి కష్టతరమైనది. దేవుని యొక్క మాట మనం ఆదివారం నిలబడినప్పుడు మన నోట దేవుడు మాట్లాడుతూ ప్రజలు చూస్తారు. ఈ రోజుల్లో దేవుడు మాట్లాడటం అంటే ఎట్లా ఉందో తెలుసా అండి? అయ్యగారు, మీరు నాకు తెలుసు, మీరు ఒక గ్రామం నుంచి వచ్చారు, మీరు చాలా ఇబ్బందులు నేను వాళ్ళు మీరు ఇబ్బందుల్లో ఉన్నారు. దేవుడు చెప్తున్నాడు, నీకు ఆర్థికంగా దేవుడు గొప్ప ద్వారాలు తెరవబోతున్నాడు. ఎవరికి ఆర్థిక అవసరం లేవు. దేశాలు, అమెరికా కూడా ఆర్థిక అవసరతలో ఉంది, ప్రపంచాలు ఆర్థిక అవసరతలో ఉన్నాయి. కామెడీ చేయకండి. ఏమంటారు తెలుసా, ఇదే అవసరం. ఇది దేవుడు మాట్లాడటం అంటే, ఇది దేవుడు మాట్లాడటం అంటే ఏదో తెలుసుకోవాలంటే స్టెఫెను నోరు తెరిస్తే 7వ అధ్యాయం 1వ వచనం నుంచి 70 వచనాల పైన ఆయన నోరు తెరిచినప్పుడు ఆత్మ పూర్ణుడై ఒక్కడు కిక్కిరి మనలేదు కాదా, చివరికి అంగీకరిస్తావా చంపుతావా అన్న దగ్గరికి వచ్చారంటే. లేఖనాలన్నిటినీ అబ్రహాముని దేవుడు ఏర్పాటు చేసుకున్న దినము దగ్గర నుంచి లేఖనాలను మాట్లాడుతూనే ఉన్నాడు. వారు మాట్లాడినప్పుడు ఏం జరిగింది? బాప్తిజం నుంచి యోహాను మాట్లాడినప్పుడు ఏం జరిగింది? దేవుని యొక్క మాట వారు నోట ఉన్నప్పుడు దేవుడు స్తోత్రం. మనము ఎవరి సేవకులు? మన దేవుడు ఎవరు? అపవాది కూర్చొని మన వైపు చూస్తూ ఉంటాడు. వీళ్ళ నోట ఎవరు మాటుందో వాడికి తెలుసు, ఎవరి నోట వస్తుందో రాదో. మనకి దేవుని మాట అంటేనే ప్రవచనం అయిపోయింది. ప్రవచనము అంటే ప్రవచించుట అంటే మాట్లాడుట. మనం ప్రవచనాన్ని చాలా పెద్దగా చూస్తూ ఉన్నాం. నేను మాట్లాడటాన్ని ఇట్ ఈస్ ప్రొఫెసింగ్ అంటాం, ప్రొఫెసయింగ్, లేకపోతే పలకటం అనే మాట, ప్రవచనం అనే పదము, ప్రొఫెట్స్ అనేది, ప్రొఫెసీ అనేది, మాట్లాడటం అనేది ఒకటే లైన్ లో వస్తుంది. కానీ మనకి తెలియకుండా మన మైండ్ లో ఒక ఒపీనియన్, దేవుడు మాట్లాడుతున్నాడు, అక్కడికి వెళ్తే దేవుడు మాట్లాడతాడు అంటే, నువ్వు దేవుడు మాట్లాడతాడు అంటే వాళ్ళ నోట దేవుని మాట ఉందా లేదా చూడాలి. వాళ్ళ ద్వారా ఏ సూచన వస్తుందా, వాళ్ళ ద్వారా ఏ ప్రవచనం వస్తుందా కాదు, వాళ్ళ నోట దేవుని మాట ఉందా లేదా. అప్పుడు ఆ దైవజనుడికి దేవుడు, బిలాముకి
దేవుని నోటి మాట తన నోట ఉన్నది, కానీ బిలాముకు మాత్రం తనకంటూ కొన్ని మాటలు ఉన్నాయి మాట్లాడటానికి. తనకి వేరే మాటలు ఉన్నాయి. బిలాముకి దేవుడు దేవుడు కాదు, బిలాముకి డబ్బు దేవుడు. సిరినైనా దేవునైనా సేవిస్తాడు, ఆయన సిరిని సేవిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. సో నౌ ద క్వశ్చన్ ఈస్, ఎట్లా మన నోట దేవుని యొక్క మాట కనిపించేది? ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. చూడండి, ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం. ఈ చివరి దినాల్లో అనేకులు దేవజనులు దేవుడి విధంగా లేకును గాక. హల్లెలూయా. 15వ అధ్యాయం 19వ వచనం. సెలవిచ్చెను, నీవు నా తట్టు తిరిగి నీవు నా సన్నిధిని నిల్చున్నట్లు రప్పింతును. ఏవి నీచములో ఏవి ఘనములో నువ్వు గుర్తుపట్టిన ఎడల నువ్వు నా నోటి వలె చాలు. ఆన్సర్ ఉందండి ఇక్కడ. ఏవి నీచములో ఏవి ఘనములో గుర్తుపట్టడం అందరికీ కాదు. ఏవి నీచములో ఏవి ఘనములో నువ్వు గుర్తుపట్టలేదా? నువ్వు నా నోరు వైపు. ఒక వ్యక్తి ఎప్పుడు ఏవి నీచాలో ఏవి ఘనములో గుర్తుపడితే నోటిగా వచ్చావు, కానీ ఎలా గుర్తుపడతాడు? దానికి బేసిక్ ఏంటి? ఏ విధంగా ఒక వ్యక్తి ఏది నీచమో ఏది ఘనమో దేనిని బట్టి గుర్తుపడతాడు? బైబిల్లో లేవి కాండమంతా ఏవి పవిత్రమో ఏవి అపవిత్రమో అనేకమైన ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చి ఆయన బోధించిన బోధ, యాజకులట ఏవి అపవిత్రమో ఏవి 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 ప్రతిష్ఠింపబడినవో ఏవి ప్రతిష్ఠింపబడనివో అని యాజకులు చెప్తారట. అంటే వాళ్ళకున్న యొక్క కెపాసిటీ ఏంటంటే అది నీచమైంది, ఇది నీచమైంది కాదు. ఒకసారి మీ అందరికి తెలుసు జాన్ రవీంద్రనాథ్ గారు, మీ అందరికి తెలుసు. ఆయన దగ్గర ఒక పెద్ద చాపెల్, అంటే ఒక 1000 మంది పెట్టే ఒక పెద్ద 4 ఎకరాల్లో ఒక స్థలంలో కడుతూ ఉండగా అతని దగ్గరికి ఒక ఆమె వచ్చి, ఒక వేరే దేశం ఆమె వచ్చి ఎన్నో వేల డాలర్లు ఆయనకి ఇచ్చింది. అయ్యా సేవకు ఉపయోగించు. ఆ దైవ సేవకు ప్రార్థన చేసి ఆయన అన్నాడట, ఈ డబ్బు నేను తీసుకున్నాను, ఎందుకంటే ఆమె జీవితం సరిగ్గా లేదు. స్టాఫ్ అంతా అనుకుంటున్నారు, అరే మనకి శాలరీస్ దేనికో దానికి మనకు వస్తాయి కదా, దగ్గర 80 లక్షల రూపాయలు అంతండి. ఆయన నో చెప్పాడట. ఆయన ఎవరంటే ఆయన నోట దేవుడు మార్చుతాడు. తెలిసి ఏది నీచమో ఏది ఘనం ఏది పవిత్రం ఏది అపవిత్రం ఒక వ్యక్తి గుర్తించగలిగే స్థితికి వచ్చినప్పుడు మాత్రమే అతడు దేవుని నోటిగా మారాడు. దేవుని మాటలే కానీ నువ్వు మాట్లాడుతున్నావు, నీ మాటలవే. ఎప్పుడైతే గమనించండి, మన మాటలు వస్తాయో, మన మాటలు వస్తుంటే అపవిత్రత వస్తూ ఉంటుంది. ఎందుకంటే మన ఘనతను మనసులో పెట్టుకొని వచ్చేవి మన మాటలు. ఆయన ఘనతను మనసులో పెట్టుకొని వచ్చేవి ఆయన మాటలు. దేవునికి స్తోత్రం. మన ఘనత కొరకు ఆశపడేవి మన మాటలు, ఆయన ఘనత కొరకు ఆశపడేవి ఆయన మాటలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యోహాను సువార్త
ప్రైజ్ గాడ్. 7వ అధ్యాయం, యోహాను సువార్త 7వ అధ్యాయం 18వ వచనం. తన అంతట తానే బోధించువాడు. లోతుకు వెళ్తే ఎంత భయంకరంగా ఉంది పరిస్థితి చూడండి. ఉదాహరణకి మనమందరం సేవకులం, మనందరం ఆదివారం వాక్యం చెప్పాం. నిజంగా దేవుని నుంచి వచ్చింది ప్రభువా నువ్వు కదా చెప్పమంది నేను చెప్పానని మనం ఎంతమంది నిలబడి ప్రభు ముందు చెప్పాం. అయితే ఏం జరిగిందో తెలుసా? దేవుని యొక్క స్థలాన్ని నీ ఘనత కొరకు నువ్వు ఉపయోగించు. దేవుడు ఇచ్చిన యొక్క స్థలాన్ని నీ మహిమ కొరకు ఉపయోగించుకున్నావు, లేదా నీ మాటలు నువ్వు మాట్లాడావు నీ ఘనత కొరకు, లేదా నీ మాటలు నీ నోట ఉంటే నీకు దేవుడు నువ్వే. ఆ ప్రభు ఏమంటున్నాడు చూడండి. ఈ యేసయ్య మాట్లాడుతున్న మాటలు నేను మాట్లాడుతున్న మాటలు కాదు. బోధించువాడు స్వకీయ మహిమను వెతుకును గాని తను పంపిన వాని మహిమను వెతుకువాడు సత్యవంతుడు, ఆయన యందు ఏ దుర్నీతి లేదు. మన నోట ఆయన యొక్క మాట లేనప్పుడు, మనం ఆయన మాట చెప్పడానికి నిలబడినప్పుడు, ఆయన మాట మన నోట మనం ఎరగనప్పుడు, మనము మాట్లాడుతుంటే ఎవరి కొరకు మాట్లాడుతూ ఉన్నాను నేను? ఇప్పుడు ఆయన మాట నా నోట లేనప్పుడు నేను ఎవరి కొరకు మాట్లాడుతున్నాను? ఏ మాటలు మాట్లాడుతున్నాను? ఆయన మాట లేనప్పుడు నా మాటలు మాట్లాడితే నా మహిమ కొరకు నేను వెతుకుతూ ఉన్నాను. అది చాలా మీకు చెప్తాను. ఆ తర్వాత అది ఎంత ఎంత అపవిత్రంగాను, ఎంత ఘనహీనంగాను, ఎంత ప్రతిష్టత లేనిదిగాను, సామాన్యమైన దానిగాను ఉంటుందో కొన్ని విషయాలు ముందుకు నేను తీసుకొస్తాను. సో మొట్టమొదట మీతో ఆల్రెడీ నేను చెప్పాను, పిలుపును బట్టి దేవుడు ప్రజలను పంపుతాన్ని బట్టి. జస్ట్ ఇంట్రడక్షన్. ఆ తర్వాత దేవుని నోటి మాట గురించి, దేవుని యొక్క నోటి మాట ఉండటం, అది ఎలాగ ఉండటం అనేది మీతో నేను మాట్లాడాను. ప్రజల యూస్ఫుల్, మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇది ప్రభు నాకు నెల క్రితం ఇచ్చాడు ఈ మాట. ఇక్కడ విజయపరంలో చెప్పాల్సింది. ఐ థింక్ ఆ 2వ రోజు కోటేశ్వర బ్రదర్ మేమందరం మళ్ళీ కార్లో ఎక్కడో మీటింగ్ వెళ్తున్నాం, విజయవాడ ఎక్కడో వెళ్తున్నాను. దేవుడు ఆల్రెడీ నాకు ప్రభు మాట ఇచ్చాడు. ఎందుకు రేపుడు కూర్చోడు, రాబోయే 2 నెలలు ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు? మనంతటికి మనముగా మాట్లాడుతుంటే జరిగేది ఏంటంటే నీ మహిమను వెతుకుతావు. అది ఎలా ఉంటుందంటే అది చాలా అపవిత్రంగా ఉంటుంది. అది చాలా దుర్నీతికరంగా ఉంటుంది. అది చాలా అసహ్యంగా ఉంటుంది. సపోజ్ నేనున్నాను, నేను ఆ సందర్భాల్లో నేను ఎక్కడైనా సరే వాక్యం ఇంటి కూర్చోవటం కానీ, ఎవరికైనా వాక్యం చెప్పమని అవకాశం ఏమో కానీ, నేను కూర్చున్నప్పుడు దేవుని యొక్క సన్నిధిని వాళ్ళు గట్టిగా మాట్లాడితే వస్తుందని దేవుని మాటల్ని స్వరం గట్టిగా మాట్లాడతాను. కానీ అది అపవిత్రతకు నిలబడలేని అంత మాటలు. అయితే అవన్నీ దేవుని మాటలే, అన్నీ దేవుడి మాటలే. కానీ దేవుడికి స్థలం లేదు అక్కడ. అది నువ్వు గ్రహించాలి. ఆమె నా బాడీ కూడా కదలక మొదలవుతుంది నెమ్మదిగా. అయితే ఓవర్ నైట్ మనం ఇలాగ అవుతామంటే కాము. ప్రైజ్ లార్డ్. దేవుని మాట లేని చోట, దేవుని మాట కానిది నీ నుంచి ప్రవహించడానికి నువ్వు ఇష్టపడని, అసహించుకునే వ్యక్తి అయినప్పుడు అటువంటి ప్రవాహాన్ని కూడా నువ్వు చింతించుకోలేవు. దేవుడికి స్తోత్రం. Praise the Lord. Amen. God bless you. God bless you. ఏది పవిత్రమో, ఏది అపవిత్రమో, ఘనమైనదేదో, ఘనహీనమైనదో నువ్వు గురుతో పట్టిన ఎడల నువ్వు దాని నోరుగా ఉంటావు. దేవుడికి స్తోత్రం. అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు తెలుసా?
నేను మనుషులను సంతోషపెట్టేవాడునా, గలతీ 1:10. నేను దేవుని సంతోషపెట్టేవాడునా, నేను మనుషులను సంతోషపెట్టేవాడనైతే నేను దేవుని యొక్క దాసులను, క్రీస్తు దాసులను కాను. అతనికి ఏది అసహ్యంగా కనిపిస్తుంది, ఏది అపవిత్రంగా కనిపిస్తుంది, దేవుని యొక్క సేవకుడుగా పిలుపు అందుకొని మనుషులను సంతోషపెట్టేవాడిగా వెళ్ళటము దానికి అసహ్యంగా కనిపించింది. ఒక స్థాయికి ఆయన వెళ్ళి అంటాడు, ఈ లోకములో సమస్తమును నేను పెంటతో సమానంగా నేను ఎంచుకున్నాను, అపవిత్రంగా ఎంచుకున్నాను, క్రీస్తుని ఎరుగుటి పవిత్రంగా నాకు కనిపిస్తుంది. చూసారా, ఆయన ద్వారా దేవుడు మాట్లాడటానికి కారణం ఏంటో, ఆయన ద్వారా దేవుడు మాట్లాడటానికి అతనికి లోకం పెద్దగా కనిపించింది. మీకు ఒక విషయం చెప్తాను, మీకు ఒక విషయం తెలుసండి. పౌలు అంత ఊరికి అనలేదు లోకం పెద్ద అని చెప్పి. మీకు ఒక విషయం తెలుసా, ఇది నాకు ప్రభు చూపించింది. ఒక బురదలో ఇప్పుడు నాట్లు జరుగుతున్నాయి, బురదలో మనం నాట్లు నాటుతాం. మీకు ఒకటి తెలుసండి, హన్నా ఏమందో, నువ్వు మనుషులను ఎక్కడి నుంచి అంట 1 సమూయేలు 2 ఏమంది, పెంట కుప్పల మీద నుంచి నువ్వు. మనం పెంట కుప్పల మీద ఉన్నామా? మనం ఒప్పుకుంటాం, కానీ వాడు తెలుసా, ఆత్మ సంబంధంగా మనం పెంట కుప్పల్లో ఉన్నాం. ఎలాగంటే మైరీ క్లే, బురదలాగా. పెంట ఎలాగుందో తెలుసా, బురదలాగుందట, దాంట్లో ఉన్నాం. అక్కడి నుంచి ప్రభు మనల్ని పైకి లేపుతున్నాడు. అది నిజమండి. ఈ లోకం మనకి పెద్దగా కనపడటంలా. నీకు పవిత్రమైనవేమిటో, నీకు అపవిత్రమైనవేమిటో, నీకు ఘనమైనవేమిటో, నీకు సామాన్యమైనవేమిటో, నీకు పరిశుద్ధమైనవేమిటో కానివేమిటో నువ్వు గురుతో పట్టిన ఎడలా. దేవుని స్తోత్రం. ఈ యొక్క లోకమును నేను పెంటతో సమానంగా ఎంచుకున్నానని అతను అనటము, అతడు లోకములో ఉన్నది తను పక్కన పెట్టడానికి కారణం ఏదో ఆయన చేసిన పెద్ద త్యాగం కాదండి, అది ఆయన ఎరిగినది. లోకము పెంట అన్న మాట తను ఉపయోగించింది ఏదో పెద్ద ఆత్మీయత కాదు, అది ఉన్నది ఆయన ఎరిగాడు, అది ఆయనకు తెలుసు. అది లోకము పెంట, తను అసహించుకుంటున్నాడు. దాని మీద ప్రేమను పెట్టుకోకండి. పెంట మీద, ఆ పెంట మీద ప్రేమ దేవుడి నుంచి రాలేదు. దేవుడి నుంచి వచ్చే ప్రేమ ఈ యొక్క ప్రేమకు అది అది వ్యతిరేకం. అయితే మనకి నిజంగా చెప్పాలంటే, మనకి అలా కనిపిస్తుందండి. నిజం చెప్పాలంటే మన జీవితంలో అది ఎదుగుతూ ఉండగా దేవుడు చూస్తూ ఉన్నాం. ఆయన యొక్క నోరుగా మనం మారకపోతే దేవుడు చూస్తూ ఉన్నాం. నోరుగా మారడం. ఆ యొక్క హబక్కులో 1వ అధ్యాయంలో, హబక్కుకు 1వ అధ్యాయం 13వ వచనం చూస్తే ఏమైందండి? హబక్కుక్ ఏంటండి? నీ కన్ను దృష్టి ఎవరికి ఒక సేవలు చదవండి. ఏంటండి? నీ కన్ను దృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది కదా. అంటే ఆయనకు ఆ విషయాలను ధ్యానించడం కనీసం చూడలేడు ఆయన. దేవుని యొక్క నోరుగా మనము మారటం, దేవుని యొక్క మాట మన నోట రావటం అనేది అది ఒక విధానం. అది దేవుడు అక్కడ చక్కగా మాట్లాడాడు ఇర్మియాతో. ఇర్మియా గ్రంథంలో ఏమన్నాడండి? నువ్వు ఏది పవిత్రమో, ఏది ఘనమైనవో, ఏది నీచమైనవో నువ్వు గురుతు పట్టిన ఎడల నువ్వు నా నోరై. అయితే దైవజనులు మనం అది ఎరగాలి. అది ఎట్లా ఎరుగుతాం? దేవుని వాక్యం చెప్పడం తప్పు కాదు కదా, కరెక్టే, దేవుని వాక్యం చెప్పు. కానీ దైవజనుడు నువ్వు, నీ మీద వేరే ముద్ర ఉంది. మనం ఏదో వెళ్ళి కామెడీగా 4 మాటలు చెప్పుకోవటం కాదు. నువ్వు దైవ సేవకుడు ఎందుకు? నువ్వు మన యొక్క జీవితాల్లో మనకు
దేవుని యొక్క మాట మన నోట ఆయన ఉంచటానికి, ఆయన నోరుగా మనం. అక్కడేమో అహరోను మోషేకి నోరు, ఇక్కడేమో మనము దేవునికి. ఒక విశ్వాసి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పినట్లుగా, యేసు ప్రభువును నమ్ముకోండి అని చెప్పినట్లుగా, నువ్వు ఇంకొక హయ్యర్ కేటగిరీ మీదే అది చెప్పొద్దంటంలా, దానిలో నువ్వు ఇంకొంచెం ఎక్స్పర్ట్ అవ్వాలి. దాని అర్థం ఏది అనుకూలమో, ఏది దేవుడు కోరుకుంటున్నాడో ఆ ఒక మాట నువ్వు మాట్లాడగలగాలి. నువ్వు కూర్చోబెట్టి వాళ్ళకి స్టోరీలు కాదు వినిపించాల్సి. ఈ రోజుల్లో ప్రభు నన్ను క్షమించును గాక, ఎక్కువగా జరిగే మీటింగ్లో కథలు తప్ప ఏం జరగట్లేదు. ఏమిటండి మీరు అంటారు? కథలు. ఒక ఉద్రేకానికి పోవటం, కింద పడటం. వారు పరిగెత్తేవారుగా కట్టబడాలి. దేవుడికి స్తోత్రం. వాళ్ళు నిలబడేవారుగా నీళ్లు పోయాలి. క్రీస్తుని గ్రహించేవారుగా నువ్వు క్రీస్తుని గ్రహించిన మాట నీ నోట ఉండాలి. మనము కూడా వాళ్ళలాగా యేసు ప్రభు నీకు చనిపోయాడు, నీ కొరకు తిరిగి లేపబడ్డాడు, నువ్వు ఆయన నమ్ముకో, కరెక్ట్, ప్రైజ్ ది లార్డ్. కానీ అందులో ప్రభు శ్వాస ఏంటో నువ్వు తీసుకున్నాడు కదా. దైవజనులు అది తీసుకురావాలి అంటే ఏది నీచమో, ఏది ఘనమో వెరగాలి. దేవుడికి స్తోత్రం. ఐ థింక్ బండిమిల్ దగ్గర దేవు గ్రామం పేరు మనం సిలువరాజు గారు, పాండ్రా, చిన్న పాండ్రా, సిలువరాజు గారు, అయ్యా మా చర్చ్కి అదే వాళ్ళు స్పెషల్ మీటింగ్స్ పెట్టుకుంటున్నారట, అయ్యా మీరు రావాలి. నేను యూజువల్గా నేను అన్ని చోట్లకి రావాలంటే మనసు పెట్టాను. కారణం ఏంటో తెలుసు, నా అవసరం అక్కడ లేకపోతే అవసరం, నాకు మీటింగ్స్ కావాల్సి అవసరం. కానీ మనకి చాలా మందికి మీటింగ్స్ కావాలి. నీకు ఏది అసహ్యమో, ఏది ఘనమైందో, ఏది అపవిత్రమైందో మనకి తెలియదు. ఇంకా కింద రెవరెంట్ పెట్టకపోతే వాడికి ఆ రోజు రాత్రి నిద్ర రాదు. ఒకసారి మచిలీపట్నంలో ఇదే అయింది. నేను అన్నాను జాన్ డాడీ మీటింగ్కి, జాన్ రవీంద్రనాథ్ గారి ప్రోగ్రామ్ అంతా లిస్ట్ రాసి అలా పెద్ద ఆయన చేతికి ఇచ్చాము. ఆయన కూర్చున్నాడు, ఇదిగోండి ఇది. నేను లేని ప్లాట్ఫామ్ మీద ఆమె నాకేం పని, నాకు కింద పని ఉంది. ఆమె నోబెల్ కాలేజ్ గ్రౌండ్స్ లో నేను వచ్చేటప్పటికి ఆయన కొట్టేసి, పాస్టర్ కొట్టేసి రెవరెండ్ అని రాస్తున్నాడు. నేను ఈ పేపర్ మీద రాసుకుంటే నీకు ఏదేంటి, ఆయన నాకు ఏది పట్టించుకుంటారు. వాళ్ళకి రెవరెండ్ అని పెట్టకపోతే నిద్ర రాదు, బిషప్ అని పెట్టకపోతే నిద్ర రాదు. పేరుకి బిషప్ అంటే జనాలు గౌరవిస్తారు అనేది కూడా వచ్చేసింది. నిన్ను దేవుడు గౌరవించడం మొదలు పెడితే సిరియా సైన్యాధిపతి రథం వేసుకుని నీ దగ్గరికి రావాలి. మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి చెప్తున్నా, సత్యం చెప్తున్నాను. ప్రజలు మన దగ్గరికి రావటం ఉంది, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళటం ఉంది. మనం వెళ్తాం, ప్రైజ్ గాడ్. బీదల యొద్దకు అంటే, దరిద్రుల యొద్దకు అంటే డబ్బు లేని వాళ్ళనే కాదు, ఆర్థికంగా కానీ కాదు, ఆత్మీయంగా కూడా మన అన్ని చోట్లకి వెళ్తాం. కానీ దేవుడు నేను ఘనపరిచినాడు, ఘనత గల వాళ్ళు నీ దగ్గరికి వస్తారు. ఒకటి, వాళ్ళ దగ్గర నువ్వేం ఆశించే స్థితిలో ఉంటారు. దానియేలు లాగా, ఎలీషా లాగా వాళ్ళ దగ్గర ఆశించే స్థితిలో ఉంటారు. ఎందుకంటే నీకేది పవిత్రమో, ఏది అపవిత్రమో నీకు తెలుసు. అటువంటి పవిత్రత అపవిత్రత అది కుష్టికి సంబంధించింది, అది అహంకారానికి సంబంధించింది, అది అన్యుడికి సంబంధించింది. అది నాకు అవసరం లేదు, నేను చూడను కూడా చూడను. దుష్టత్వము చూడ నిష్కలంకమైనది నీ కను దృష్టి. దేవుడికి స్తోత్రం. దేవుడు ఎలీషా బయటకు ఎందుకు రావద్దన్నాడు? నేను ఇలా అనుకుంటున్నాను. ఎలీషా బయటకు వచ్చి చూసి ఏడుస్తాడు. కారణం ఏంటో తెలుసా?
నేను సేవించే దేవుడు ఇంత గొప్పవాడైతే ఈ వచ్చిన వీడు డబ్బుతో నా దేవుని యొక్క ఘనతను కొనాలనుకుంటున్నాడు. వాడు రథం మీద అంత ఆశ తీసుకుని వచ్చి నేనట బయటకు వచ్చి చెయ్యి ఉపాలట. ఎవరు? నేను ముఖ్యం కాదు, అక్కడ నేను సేవించుచున్న దేవుడు. ఎలీషా బయటకు వచ్చి ఆ విధంగా రథం మీద వేసుకొని వచ్చిన వాటిని చూస్తే ఆయన గుండె పగిలిపోతుంది. నా దేవుడు ఇంత హీనుడు కాదు, కానీ తన దగ్గర ఉన్నవాడు పరిగెత్తాడు. అన్నాడు, ఇది ఏ సమయం ఇదే, నీ వెంట నా ఆత్మ రాలేదా? అక్కడ కుష్టి అపవిత్రత, కుష్టి వ్యాధి ఏంటండి పాత నిబంధనలో, అది నీకు వస్తుందని వీడు పశ్చాత్తాపడిన డబ్బు తీసుకొని తన కుటుంబానికి ఆ యొక్క కుష్టి వ్యాధిని తీసుకుని వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఇశ్రాయేలీల ప్రవక్త ఉన్నాడు అని చెప్పగలిగాడు అంటే ఆ వ్యక్తికి తెలుసు అతనికి ఏది పవిత్రతో ఏది అపవిత్రతో. కనీసం చూడటానికి నువ్వు బయటికి వెళ్ళడంతే. దేవునికి స్తోత్రం. ఆమె కనీసం నేను చూసి వస్తానండు, చూడటానికి వాళ్ళు ఏంటి చూసేది? అక్కడ ఏముంది? అక్కడ దేవుడికి ఘనత తీసుకొచ్చేది ఏముంది చూడటానికి? వెళ్ళి దాన్ని చేయబట్టుకొని దాన్ని చూసి నో కనీసం చూడటానికి కూడా ఇష్టపడడు దైవజనుడు. దైవజనుడు గుర్తులని నువ్వు నా నోటిగా ఉంటావు. మనము దైవ సేవకులుగా మనం మాట్లాడినప్పుడు దాంట్లో వ్యత్యాసం ఉండాలి. మన వ్యత్యాసం అంటే ఎవరికి తెలియని విషయాలు తీసుకురావడం వ్యత్యాసం అనుకుంటాం. దానిలో దేవుని యొక్క శబ్దాన్ని తేవాలి. దైవజనుడు నేను అరణ్యములో అరుచు ఒక ఏంటంటే నేను అరణ్యములో కేక వేయి ఒక సేవకుడు శబ్దం అవ్వాలి. సేవకుడు కథలు చెప్పడం కాదు, సేవకుడు వివరించడం కాదు, లేదా సంఘం ఎవరి దగ్గరికి వెళ్ళిపోతుందని మనం దాని గురించి ప్రోట్లాడటం కాదు. నీ ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడని నీకు తెలిస్తే మీరు వెళ్ళాలనుకుంటున్నారా అంటావు. అంటే వెళ్ళిపోమని కాదు దాని అర్థం. వాడు వెళ్ళిపోతున్నాడు, నేను బయట అంటాం. దేవునికి స్తోత్రం. వాడి మీద కనికరం లేదు. తప్పిపోయిన గొర్రెలను తీసుకొచ్చుకోవాలి. అసలు అది ఇంకా మనకు అర్థమైతే తప్పిపోయిన గొర్రెలు అంటే ఇంతకాలం 10 సంవత్సరాలు పోషించిన పాస్టర్ గారిని కాదని వాడు వెళ్ళిపోయినప్పుడు వాడు తప్పిపోయిన గొర్రె కాదు నీకు తెలియాలని. ఆయన తప్పిపోయిన గొర్రెలను పట్టించుకోడా? అసలు నువ్వు తప్పిపోతే కదా నువ్వు అమ్ముకున్నావు. ఏమే మనం చెప్పే మాటలో వ్యత్యాసం ఉండాలి, మనం చెప్పే సువార్తలో వ్యత్యాసం ఉండాలి. చిన్న పండుగ చెప్తున్నాను. సింపుల్ గా టోటల్ స్టోరీ చెప్పాలంటే ఏ కథ చెప్పడానికి వెళ్ళలేదు నేను. అక్కడ దగ్గర ఒక 30 మంది పాస్టర్స్ ఉన్నారు ఆ రోజు చిన్న పండుగలో కదా. ఒక 30 మంది పాస్టర్స్ లెఫ్ట్ సైడ్ 30 మంది పాస్టర్స్ ఉన్నారు. నాకు తెలియదు, దగ్గర ఒక 150-200 మంది సంఘం సువార్త సభ జరుగుతుంది. దేవుడు నాతో ఒక విషయాన్ని బయటపరిచాడు. ఆ మాట అక్కడికి నేను తీసుకొచ్చేటప్పుడు అటు సేవకులు కదిలారు, ఇటు సంఘం కదిలి. ఐ థింక్ మొదటిసారి వాళ్ళు చూడటం కదలకుండా వాడు కూర్చోవడం. నా వైపు సేవకులు చూస్తున్నారని నేను చూడను, కానీ వాడు చూడకుండా ఉండలేదు. ఎందుకో తెలుసా? మాట ఆయన నోటది. దేవుడికి స్తోత్రం. మనం ఎన్ని కథలైనా చెప్పండి, మన నోట దేవుని మాట వింటే వాళ్ళు కూర్చుంటారు. దేవుడికి స్తోత్రం. వాళ్ళు కూర్చోండి అని మనం అడగవసరంలా. ఒక ఉదాహరణ మీకు నేను చెప్పేది మీకు అర్థమవుతుంది కోసం. నేను హిందూపూర్ దగ్గర పరిచయం చేస్తూ ఉండగానే ప్రభా నేను వెళ్ళి యేసు ప్రభుని నమ్ముకోండి ఇది ఎట్లా కాదు. అక్కడ ఏది మాట్లాడు సమరయ స్త్రీ దగ్గర నువ్వు బావి దగ్గర కూర్చుంటే ఏం మాట్లాడాడు? ఏది అవసరమో నీకు తెలుసు మాట్లాడాడు. కాబట్టి నేను విస్తారంగా మాట్లాడాల్సిన అవసరంలా
వాళ్ళతో నువ్వు ఏది మాట్లాడాలో మత్తయి వైపు చూశాడు ప్రభు, సువార్త చెప్పలేదు అన్నాడు అంతే. గమనించాడు. దట్స్ ఆల్. పేతురు దగ్గరికి వెళ్ళాడు. పేతురు దగ్గరికి వెళ్ళినాను, ఏమేమి మాట్లాడాడో ప్రభు గాని పేతురు యొక్క ఓడలో కూర్చొని వెళ్ళండి ఆ పడవనిచ్చి దోణినిచ్చి పట్టుకురమ్మన్నాడు. వెళ్ళాడు, పట్టుకొని వచ్చాడు. ప్రభు ఏం మాట్లాడలేదు. నన్ను విడిచి వెళ్ళిపో, నేను పాపని అన్నాడు. నువ్వు పాపని ఒప్పుకో పేతురు అన్నాడు దేవుడు. ఏమైంది? దేవుడి మాట వారి నోట చూశాడు. ఏది అవసరమో దాన్ని తీసుకురావడం దైవజనుడి యొక్క బాధ్యత. మన అపాయింట్మెంట్ అది. మన అపాయింట్మెంట్ ఏంటండి? ప్రతి చోట ఒకటే కాదు. ఏదో నీకు తోచిందో, నీకు ఇష్టమైందో, నీకు ఆనందం కలిగించేదో, లేకపోతే ఇతరులను సంతోష పెట్టేదో కాదు. దానికి కొరకు కాదు. మన అపాయింట్మెంట్ ఉంది. మన అపాయింట్మెంట్ అది. మిమ్మల్ని నేను ఏం చేశాను? 15వ అధ్యాయము 16వ వచనం యోహాను సువార్త 15:16 ఏముందండి? మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు వెళ్ళి ఫలించుటకును నిలిచి ఉండుటకును నేను మిమ్మలను ఏర్పరచుకొని నియమించాడు. ఈ పర్టికులర్ ఎమ్మెల్యే హోమ్ మినిస్టర్ గా ఏర్పాటు చేసుకుని నియమించాడు. ఈ పర్టికులర్ ఎమ్మెల్యే ఏదైనా వాటర్ రిసోర్సెస్ మినిస్టర్ గా ఏర్పాటు చేసుకుని నియమించాడు. మనం నియమింపబడ్డాం, మనం ఏర్పాటు చేయబడ్డాం. నీకు పని ఉంది కాబట్టి ఎవరు పడతారు పిలవకూడదు. మీకు అర్థం కాదు. పద్దాక మీ భార్య 3 సార్లు వచ్చి మీరు పనిలో ఉన్నప్పుడు ఏమండి నేను పనిలో ఉన్నా, ఏంటి అవసరం అయితే పిలువు అంటారా? పని లేనివాడు ఏమంటాడు? ఏంటి రోజంతా నేను ఖాళీగా ఉన్నాను, నన్ను పిలవట్లేదే అంటాడు. పని లేని సేవకులు ఎలా ఉంటారు? ఎవడు పిలుస్తాడు? వాళ్ళ పోస్టులో పేరు ఎవరు? పనున్న వాడు అంటాడు, నాయన నాకు పని ఉంది, నువ్వు ఎక్కడ పిలుస్తా అక్కడ నేను రానండి. దేవునికి స్తోత్రం. కొన్ని వాళ్ళ పోస్టులు చూడ 200 మంది ఉంటారు. ఎక్కడ షేమియానా వేసేవాడి దగ్గర నుండి ఫోటోలు ఎవరి దాకా ఉంటాయండి? చివరికి ఇక అంత గాయకులు వర్షిప్ లీడర్స్ అందరూ మొత్తం. మరి నువ్వు పనిలో ఉన్నప్పుడు అంటావు, ఏంటిది నీ పనిలో ఏంటిది విషయం ఏం చెప్పండి. దైవజనులు చాలా ప్రొసెస్గా ఉన్నాయి. ఒకసారి వాళ్ళ భార్య దేవుని మందిరానికి వస్తుంది, వాళ్ళ భర్త రావటంగా. ఆ అమ్మాయి ఏం చేసి ప్రార్థన చేస్తుంటే అతను దేవుని నమ్ముకొని దేవుని సేవ కూడా చేస్తున్నాడు. అతను ఎలా దేవుని పట్టబడ్డాడో తెలుసండి. ఒక మాట, అతని పేరు హిందూ పేరు ఏదో ఉంది, నేను ఆ పేరు కూడా నేను మర్చిపోయిన. తర్వాత తన పేరు స్టీఫెన్ భయపడద్దు అన్నాడు. ఏదో తను ఆదరించడానికి అనలేదు. ఒక మాట, దాంట్లో సువార్త ఏముందండి? ఆ మాటను బట్టి ఆయన సువార్త చెప్పాడు. నా తర్వాత దేవుని చెప్పడం, దేవుని స్తోత్రం. ఆ మాటను బట్టి ఆ ఒక్క మాటట తను మారు మనసు పొందాడట. ఏంటి ఆ మాటలో? నాకే తెలీదు ఎలా మారు మనసు పొందామంటే ఆ వ్యక్తి చెప్పడం మొదలు పెట్టాడు. నేను ఎంత ప్రజలకు చేశాను, ఎంత నష్టపోయాను, ఎవరూ నన్ను ధైర్యపరిచే విధంగా మాట్లాడి ప్రేమించిన వారు లేరు. ప్రభు ప్రేమ ఆ మాట ద్వారా నన్ను దర్శించి నా పశ్చాత్తాపం కలగజేసి ఈయన తప్ప నాకు ఇంకెవరున్నారని తన జీవితాన్ని దేవుడికి అప్పగించుకుని పరిచర్య చేస్తున్నాడు, సేవ చేస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. మనం మాట్లాడాల్సింది కథలు కాదు. మన నోట ఆయన ఒక మాట అండి, ఒక మాట. మన నోట చాలా మాటలు ఉంటాయి. నీ నోట ఏ మాట ఉంటుందో వాడు నీ దేవుడని గుర్తుపెట్టుకో. ఒక మాట ప్రభువా, నాకు తెలుసు. మనం రియలైజ్ అవ్వాలి. నేను విస్తారంగా మాట్లాడటాన్ని బట్టి ఏమీ జరగదనేది మనం రియలైజ్ అవ్వాలి. నేను వాళ్ళని సంతోష పెట్టడాన్ని బట్టి ఏమీ జరగదు. జీవితాంతం వాళ్ళని సంతోష పెట్టుకుంటే నీకు సంతోషం లేక చచ్చిపోతావు. దేవుని సంతోష పెట్టాలి.
Say a word and sing. Praise God. Hallelujah. మన నోట దేవుని మాట. మీరు ఇక్కడ మెసేజ్ వినటానికి రాలని నాకు తెలుసు. ప్రైజ్ గాడ్. నేను మీకు మెసేజ్ చెప్పడం లేదు, అది కూడా నాకు తెలుసు. మన యొక్క పాత్ర కింద పరిశుద్ధాత్మని మనం పరిగెత్తాల్సిందేంటి? నువ్వు పరిగెడతావా, నువ్వు అటుగా వెళ్తావా, ఏర్పాటు లేదా, అంతే. రెండు మాటలు తెలుసా? ప్రైజ్ గాడ్. ఆమేన్. ఒక వ్యక్తి దేవుని నోరుగా ఉండటానికి తను గుర్తుపట్టాలి అని మనం చూశాం. ఎప్పుడు నువ్వు గుర్తుపట్టగలవు? ఇది ప్రశ్న. దీంతో నేను ముగిస్తాను. ప్రైజ్ గాడ్. ఎప్పుడు నువ్వు గుర్తుపట్టగలవు? గుర్తుపట్టడం ఎట్లా సాధ్యం? అవి కనిపించడానికి అన్ని బాగానే ఉంటుంది, గుర్తుపట్టగలగాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. లూకా సువార్త డైరెక్ట్ గా అక్కడికి వెళ్తాం. 17వ అధ్యాయం. లూకా సువార్త 17వ అధ్యాయం. పదకొండవ అధ్యాయం. క్షమించు. 11వ అధ్యాయం 40వ వచనం, 41వ వచనం, 40. అవివేకులారా, వెలుపల భాగం చేసిన వాడు లోపటి భాగము చేయలేదా? కాగా మీకు కలిగినవి ధర్మము చేవి, అవి మీ కన్నీయు మీకు శుద్ధిగా ఉండును. చాలా క్లియర్ గా చదవాలి. అప్పుడు మీ కన్నీయు శుద్ధిగా ఏం చేయాలి? మీరు 11:40-41 అండి. లూకా 11:40-41. ఫూల్స్, అవివేకులారా అంటే గుర్తుపట్టలేని వాళ్ళారా, గ్రహించలేని వాళ్ళారా. వెలుపల భాగం చేసిన వాడే లోపటి భాగము చేయలేదా? కాగా ఇది ఇంపార్టెంట్. మీకు కలిగినవి ఇచ్చేయండి కాదు, అలామ్స్ అని ఉంటుంది ఇంగ్లీష్ లో. ధర్మము చేయండి, కలిగినవి వదిలిపెట్టి రండి కాదు. కలిగినవి ఏదో చేసి వచ్చేయండి కాదు. కలిగినవి ధర్మము చేసి మీ యొక్క గ్రహింపు. మీరు ధర్మము చేయటం అంటే ఏంటో తెలుసా? మీరు ధర్మము అంటే ఏంటో తెలుసా అండి? కనికరం. ఏంటండి? కనికరం. మీరు ఎప్పుడైతే మీ జీవితాల్లో కనికరాన్ని కలిగి ఉంటారో, కనికరాన్ని చేసేవారుగా ఉంటారో, మన లోపల ఏది పవిత్రమో, ఏది అపవిత్రమో, ఏది శుద్ధో, ఏది శుద్ధి కాదో, ఏది ఘనమైనదో, ఏది ఘనహీనమైనదో నీలో గ్రహింపు స్టార్ట్ అవుతుంది. దేవుని స్తోత్రం. నీకు కనికరము కలిగే వరకు కూడా నీకు రోడ్డు మీద పడిపోయిన ఆ యొక్క ఎరుకు దారిలో యెరూషలేమును చూస్తూ దొంగల చేత కొట్టబడిన వాడు ఎవరెవరు వెళ్ళారండి అటువైపు? యాజకుడు, లేవీయుడు, సమరయుడు. యాజకుడు ఎందుకని దగ్గరికి వెళ్ళదా? కనికరం లేదు. కానీ అసలు వాళ్ళు ఎందుకు వెళ్ళలేదు? లేవీయుడు ఎందుకు వెళ్ళలేదు? యాజకుడు, లేవీయుడు ఎందుకు వెళ్ళలేదంటే వీళ్ళు మృతులను పట్టుకోకూడదు. అర్థమైందండి? వాడు చచ్చిపోయాడు, నీ చేతులు నీ మళ్ళీ అవుతావు. పాత నిబంధన ప్రకారం ప్రైజ్ ది లార్డ్, నువ్వు కొన్ని టచ్ చేయకూడదు. లేవీయుడికి అసలు వాడి దగ్గరికి కూడా రాడు. ఎందుకంటే దేవుని మందిరంలో అసలు వాడు కొట్టబడిన వాడు ఏ గోత్రం వాడు తెలీదు. ప్రైజ్ ది లార్డ్. కొట్టబడిన వాడు అన్యుడైతే అటువైపు అసలు చూడకూడదు. కానీ సమరయుడు వచ్చాడు. వాడు ఏం చేశాడండి?
వాడికి కనికరాన్ని చూపించాడు. దేవునికి స్తోత్రం. వాడి దృష్టిలో వాడు అపవిత్రుడిగా లేడు. వాడికి యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్తలో ప్రభువారు ఒక మాట అంటారు. హల్లెలూయా. 12వ అధ్యాయం 7వ వచనం. 12వ అధ్యాయం 7వ వచనం. నిర్దోషులను దోషులని మీరు తీర్పు తీర్చుకుంటూ ఉంటారు. అంటే మీకు ఏది నిర్దోషమైనదో, ఏది నిర్దోషం కాదో, ఏది తప్పో, ఏది ఒప్పో, ఏది దేవునికి అనుకూలమైనదో, ఏది అనుకూలము కాదో, ఏది పవిత్రమైనదో, ఏది అపవిత్రమైనదో మీరు గ్రహించటం మొదలు పెడతారు. ఎప్పుడండి? నేను కనికరమనే కోరుచున్నాను కానీ నేను బలిని మీరు వెళ్ళి నేర్చుకోండి అన్నాడు. దావీదు సముఖపు రొట్టెను తిన్నాడు. దావీదు లేవీడు కాదు తింటానికి. దావీదు యూదా గోత్రపు వాడు. అతడు తిని తనతో ఉన్న వారికి ఇవ్వటము అది వాక్యం ఒప్పుకోదు. కానీ బైబిల్ చెప్తుంది అతడు చేసి నిరపరాధి అని ఆయన తీర్పు పొందలేదా? ఎలా తీర్పు పొందుతాడు? ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా పనిచేసి ఆయన నిరపరాధి అని నువ్వు ఎలా చెప్తావు? ఆయన నిరపరాధి అని నువ్వు చెప్పాలి అంటే నీకు ధర్మశాస్త్రం నుంచి తెలిసింది ఒకటి, ఆయన చేసింది ఒకటి. నువ్వు నిరపరాధిగా చెప్పాలి అంటే ఏసై కనెక్షన్ ఇస్తున్నాడు ఇక్కడ. నేను కనికరమనే కోరుచున్నాను కానీ నేను బలిని కోరను అంటున్నాడు. నీకు ఇది ఎక్కితే నీకు ఏది పవిత్రమో, ఏది అపరాధమో, ఏది నిరపరాధమో నీకు తెలుస్తుంది. దేవుడు స్తోత్రం. అప్పటి వరకు అందుకనే ప్రభు లూకాసు వార్త 11:40-41 అంటున్నాడు, మీకు కలిగినవి మీరు ధర్మము చేసిన ఎడలా, లేకపోతే మీ లోపల కనికరపు క్రియ జరిగినప్పుడు మీకు ఏది అపవిత్రమో, ఏది అపవిత్రమో మీకు అర్థం. అప్పటి వరకు మీకు అర్థం కాదు. హల్లెలూయా. నేనేం కోరుకుంటున్నాను అంటున్నాడు ప్రభు. ఆ యొక్క మనం కనుక అదే మత్తయి సువార్తలో కొంచెం ముందుకు వస్తే ఆయన పాపులతో కూర్చొని భోజనం చేస్తున్నప్పుడు 9వ అధ్యాయం 13వ వచనం. 9వ అధ్యాయం 13వ వచనం. పాపులను వెలివేయమంటున్నావు, పాపులతో కూర్చోవద్దంటున్నావు, పాపుల వైపు చూడొద్దంటున్నావు, పాపుల మార్గంలో నడవక, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నడవక, అపహాసులు కూర్చున్న చోట కూర్చుండకూడదని ధర్మశాస్త్రం చెప్తూ నువ్వెక్కడ కూర్చున్నావు? నువ్వెక్కడ కూర్చున్నావు? నేను చేసేది నీకు అర్థం అవ్వాలి అంటే, నేను చేస్తున్న ఈ కనికరపు క్రియ నీకు అర్థం అవ్వాలి అంటే నువ్వు ధర్మం చేయి, నువ్వు కనికరాన్ని చూపించు. దేవుడికి స్తోత్రం. మీకు 6వ అధ్యాయం 8వ వచనం. మీకు 6:8. మనుషుడా ఏది ఉత్తమం అది నీకు తెలియచేయబడి, ఉత్తమం ఏదో న్యాయంగా నడుచుకుంటా. కనికరమును ప్రేమించుటయు. దేన్ని ప్రేమించాలండి? నేను చెప్పింది కనికరం చేయటం గురించి. అక్కడ ఏం రాసిన? కనికరాన్ని ప్రేమించడం రాయబడి. ప్రేమించుటయు దీన మనసు కలిగి ఉండేటు ఇదే కదా. యెహోవా నిన్ను అడుగుచున్నాడు. పొట్టి జక్కయ్య చెట్టెక్కాడు, యేసు ప్రభుని ఇంటికి చేర్చుకొని సగం ఆస్తి కనికరించాడు. బీదలు, ఏ గోత్రం వాళ్ళో కాదు, బీదలు, ఏ జాతి వారో కాదు, బీదలు. ఏం చేశాడు? కనికరించాడు. దేవుడు ఏమన్నాడు? ఇతడు అబ్రహాము కుమారుడు అన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క బిడ్డలు మన జీవితాల్లో, దేవజనులలో మనము దేవుడు కోరుకుంటుంది మనము కనికరము చేసే వరకు కూడా మనకు కనులు తెరవబడదు. మనకి అసహ్యమైనది అసహ్యంగా కనపడుతుంది.
ఇది మీకు ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ ఒక ఉదాహరణ మీ ముందుకు వేస్తున్నాను. నా టైం 1 కదండి, 1 అయిపోయింది. 5 minutes క్లోజ్ చేయాలా? ఎవరికి ఇది ఏర్పాటు చేయబడిందో వారి దేవుడు వారిని లేకుండా దాకా ఏర్పాటు లేని వారు మనం ఎంత ఎంకబడినా అలాగే ఉంచాలి. దీనికి కనెక్ట్ అయిన వాళ్ళు నేను తర్వాత చెప్తాను ఏమవుతుందో దేవుడు వస్తూ ఉంటాడు. చిన్నపిల్లవాడు ఉన్నాడు, 2 చిన్నపిల్లలు ఉన్నారు సార్. మరి ఇప్పుడు తెలియదు కానీ ఇదివరకు జీడీలు మన పాండ్రంగా చిలకల పూడిలో జీడీలు ఉంటారు 12. నేను 85 డిప్లొమా ఇక్కడే చదివాను. ఇదివరకు వాటిలో జీడీలు అమ్మేవాడు. ఏంటి జీడీలు అమ్మే ఆ జీడీని పిల్లలు ఎలా తినేవాడు తెలుసా? వాడు సుల్లంతా కాలుస్తాడు. ఎంత అంటే ఆడు ఒంటి నిండా చేతి నిండా మొత్తం కాలిపోతాడు, కానీ ఆడు చిప్పానే ఉంటాడు. ఇది ఆ పక్కన ఒక చిన్నోడు చూశాడు. వాడు ఏం చేశాడంటే ఆ నోట్లో తీసుకుని పెట్టుకున్నాడు. ఎలా ఉంది అది వాళ్ళమ్మ చూస్తే? వాళ్ళమ్మకి ఎలా ఉంటుంది అది? పక్కింట్లోడు వాడు ముక్కు గారుతుంది, వాడు దగ్గుతున్నాడు, వాడు జీడి తింటున్నాడు. వీళ్ళింటికి వచ్చాడు. వీళ్ళింట్లో పిల్లోడు ఆ నోట్లో లాక్కొని నోట్లో పెట్టుకోగానే ఎలా ఉంటుంది? అసహ్యం పుడుతుందా? ఏంట్రా దరిద్రుడిలాగా ఉన్నావు? జీడిని ప్యాకెట్ మొహం మీద తినరా. కానీ చిన్నవాడికి మాత్రం వాడికి అది అసహ్యంగా కనపడదు. నీ పొరుగు వారిది ఆశించడం మనకి ఇంకా అసహ్యంగా కనపడలా. నీ పొరుగు వాని దాన్ని ఆశించడం మనకి ఇంకా అసహ్యంగా కనపడ్డా. ఎదిగిన ఆత్మీయుడికి అది అసహ్యంగా కనిపిస్తుంది. వాడు నోట్లో ఉన్న సొల్లు నువ్వు తిట్టలేక అది వాడిది, నువ్వెందుకు తింటున్నావు? ఇంత అసహ్యమైన బ్రతుకుతున్నావు ఇంత అని అమ్మ 4 తిట్టుతున్నాను. అమ్మ ఎందుకు తిడుతుంది? వీడు చేసే పని ఆడికి అలాగే అనిపించింది. వీడు వాడి నోట్లో దాక్కోవటం ఏంటో తెలుసా? దీన్ని నిర్వచనం వాడికి తెలియదు, కానీ వాడు చేస్తున్నది ఏంటంటే వాడికి అంత పెద్ద పదాలు తెలియదు, కానీ పిల్లోడు రా వాడి దగ్గర ఎందుకు లాక్కుంటాం, వాడి నోట్లో తీసుకోవటం వీడికి కనికరం వాడి మీద లేదు. పిల్లలకి అర్థం కాదని ఆ చేసే పని కొరకు పిల్లల్లో పోల్చాలి. ఒక వ్యక్తి 10 ఆజ్ఞలు నీకు కనికరాన్ని బోధిస్తాయి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, నీ దేవుడిని ప్రేమించలేని 10 ఆజ్ఞలు బోధిస్తాయి. ఈ 10 ఆజ్ఞల్లో దాగి ఉన్న రహస్యం ఏంటంటే కనికరం. అదే ప్రభు అంటాడు, ఇట్ ఈస్ అన్ హ్యాంగింగ్ టు ఆల్ ద కమాండ్మెంట్స్ అంటాడు ప్రభు. చూడండి మత్తయి సువార్త 22వ అధ్యాయం 40వ వచనం. మీకు నేను ముగిస్తాను. 22వ అధ్యాయం 40వ వచనం. ఈ 2 ఏ ఆజ్ఞల 2? నీ దేవుడిని యెహోవాని పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అనే ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకు కూడా. ప్రవక్తలు దేనిని ఆధారం చేసుకుని ప్రవచించారంటే దీన్ని ఆధారం చేసుకుని ప్రవచించారు. ఏది ప్రవచించాలో ఏది ప్రవచించకూడదో వాళ్ళు ఎదిగింది దాన్ని బట్టి. కాబట్టి దీన్ని మనం నిర్లక్ష్యం చేస్తాం. ప్రైజ్ గాడ్. కలిగినది ఇవ్వండి కాదు, కలిగినది ధర్మము చేయండి. దాని అర్థం కనికరం చూపండి. 10 ఆజ్ఞలలో నీకు కనికరము పారాస్థాయికి కనిపిస్తుంది. నీ పొరుగు వాని గురించి దేవుడిచ్చిన ఆజ్ఞలన్నీ 7వ అధ్యాయం మత్తయి సువార్తలో ప్రభు ఏమంటాడంటే, మీరు ఏమైతే చేయాలనుకుంటున్నారో 12వ వచనం 7:12లో మత్తయి 7:12లో మనుషులు మీకు ఏమి చేయాలని కోరుతురో అలాగనే మీరు చేయండి. ప్రైజ్ గాడ్. మనం ఏమనుకుంటాం? కనికరింపబడాలి అని కోరుకుంటాం. చూడండి, కొన్నిసార్లు మనకు చాలా అవసరం వస్తాయి. మన చర్చలో కోటీశ్వరులు ఉంటారు, నీకు చాలా అవసరంలో ఉంటాం. ఏదో పాస్టర్ గారు లేకపోతే పాస్టర్ గారు ఏదో హాస్పిటల్కి వెళ్ళి ఉంటారు. ఆ కోటీశ్వర్లు వచ్చి అయ్యగారికి ఎలా ఉంది అని పలకరించి వెళ్తారు. అప్పుడు పాస్టర్ గారు అనుకుంటారు, నాకు డబ్బులు లేక ఎంత ఇబ్బంది పడుతున్నాం,
వాళ్ళు ఒక 20,000 ఈజీగా ఇవ్వచ్చు అని వాళ్ళు అనుకుంటారు. ఎందుకండి వాళ్ళకి స్తోమత ఉంది, వాళ్ళకి స్థాయి. ఏమైంది? ఇస్తే వాళ్ళు కనికరింపబడాలి అని వాళ్ళు కోరుకుంటారు. నువ్వు కనికరించని దేవుడు. దానం ఏంటి కాదు, కనికరించు. ఎవరికి ఏది పవిత్రమో, ఏది అపవిత్రమో, ఏది ఘనమైనదో, ఏది నీచమైనదో నువ్వు గుర్తుపట్టిన ఎడలా నువ్వు నా తోడుగా ఉంటావు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నువ్వు గుర్తుపట్టిన ఎడలా దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి దేవుని యొక్క నోరుగా ఉండటం ఈ దినాల్లో అవసరం. దైవజనులు దేవుని నోరుగా ఉండటం అవసరం. దేవుని నోరుగా ఉండటానికి కావాల్సింది ఇది. మనము 40 రోజులు ఉపవాసం ఉండి ప్రభువా మాట్లాడేది, నువ్వు మాట్లాడొచ్చు కానీ నీ లోపల కనికరం ఉందా అంటే నీకు మేలు చేసిన వాళ్ళతోనే నీ సమయం ఎక్కువ, అవసరం ఉన్న వాళ్ళ దగ్గర నీ సమయం. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. This is the word that God has given. The secret for His word on your lips. మీ పెదాల మీద తన మాట ఉండటానికి రహస్యం. దేవుడు అదే కదా నేను కోరుకుంటున్నాను అన్నాడు. కనికరమును ప్రేమించుచును దీన మనసును మీది మిమ్మల్ని ఇదే కదా నేను కోరుకుంటాను, ఉత్తమమైనదో నరుడానికి తెలియపరచబడి ఉన్నది అంటున్నాడు. మనం ఒకరి గురించి మాట్లాడేటప్పుడు కనికరంతో మాట్లాడతామా, లేకపోతే మనము ద్వేషంతో మాట్లాడతామా? తీపి లోపలికి వెళ్తుంది, చేదు బయటకు వస్తుంది. ఒకరి ఎడల నీకు చేదు ఉందంటే నువ్వు కక్కకుండా ఉండలేవు, చేదు పులి బయటకు వస్తుంది. వేప పుల్ల అందరూ నమిలే ఉంటారు, కానీ రోజు నమలం మనం. కానీ ఏదో 3-4 సంవత్సరాలకు ఒకసారి వేప పుల్ల నమలండి, నువ్వు కక్కకపోతే అడగండి, చేదు నువ్వు కక్కుతావు. కనికరం లేనప్పుడు నీ నోరు మాట్లాడుతుంది. నువ్వే దేవుడివి, నువ్వే కరెక్ట్, నువ్వు చెప్పిందే నిజం, నువ్వు మాట్లాడిందే రైట్, అదే నీకు కావాలి. మనం దైవజనులు ఏర్పాటు చేయబడ్డాం. మనం ఏదో 4 కథలు చెప్పడానికి లేవు. మన మీ ఇక్కడున్న దైవజనులు వెళ్ళి అటువంటి యొక్క ట్రెండ్ ని మీ జీవితాల ద్వారా మార్చబడాలి. ఒక దైవ సేవకుడు అన్నాడు నాకు, బ్రదర్ మీరు ప్రత్యక్ష గుడారం గురించి మాట్లాడారు బైబిల్ కాలేజీలో, నాకు ఆ నోట్స్ ఇయ్యండి. నేను నా దిగినంత అనుకున్నంత నోట్స్ లేదా? లేదు నీ దగ్గర చాలా నోట్స్ ఉంది. నువ్వు మాట్లాడే ఎక్కడి నుంచి వస్తున్నాయి, నీకేదో నోట్స్ లేకుండా ఉన్నాడు. నేను నిజంగానే నోట్స్ లేదా? నిజంగానే లేదు. నా ప్రభు నాకు అర్థం కాని ప్రత్యక్షము రావడం, తర్వాత నాకు అర్థమైంది ప్రత్యక్షం కూడా. నా మనసు దాని మీద పెట్టాను. దేవునికి స్తోత్రం. మనము ఏదో మాట్లాడటం. ఆయన అంటాడు, బ్రదర్ మీరు వస్తున్నారు కదా, ఆయన అంటున్నాడు, అమ్మ మీ చర్చిలో వాక్యం చెప్తాం, అమ్మ మీ చర్చిలో నేను చెప్తాను. ఆయన అన్ని బైబిల్ కాలేజీకి వెళ్ళి వాక్యం చెప్తారు. ఆయన అందరికీ ఎక్కువగా ప్రవచనాలు చెప్తారు. ఇక్కడ 30 మంది ఉంటే 70 ప్రవచనాలు చెప్తారు ఒక్కొక్క మనిషికి. అంటే ఒక్కొక్కరికి 2-3 చెప్తారు. నేను వెళ్ళాక నేను బయటికి నడుచుకుంటూ పోతాను, ఎందుకంటే నాకు కావాల్సింది నీ నోట దేవుని మాట. అదే నేను బలపరిచే, అదే నిన్ను నిలబెట్టేది, అదే నిన్ను నడిపించేది. నువ్వు కథలు చెప్తే దైవజనులు ఇక్కడ స్పెషల్ గ్రేస్. మనం నియమింపబడింది ఉదయం వచ్చి కాఫీ తాగి ఆఫీస్లో వెళ్ళడానికి కాదు. మనం ఒక పనికి నియమింపబడ్డాం. దేవుడు నా మీద తన హస్తాన్ని పిలిచాడు అంటే నా ప్రశ్న, నీ నోట దేవుని మాట ఉందా? నువ్వు చెప్పాలి, ఇది దేవుడు మాట్లాడుతున్న మాట. ఇది ప్రవచనం ఒకటే దేవుడు మాట అని మీరు అనుకుంటారు. కాదు. మీ నుండి ప్రభు మాట్లాడముందు రావాలి. దేవుని స్తోత్రం. దానికి ఆరంభం ఎక్కడంటే, ఆరంభం మీరు ఘనమైనది, ఘనహీనమైనది, పవిత్రమైనది, అపవిత్రమైనది మీరు గుర్తించాలి. అది ఎలా గుర్తిస్తాము అంటే, కేవలము ఒక వ్యక్తి కనికరము చూపే వ్యక్తిగా తన హృదయాన్ని మార్చబడుట ద్వారా వాడికి ఏది అపవిత్రం, ఏది పవిత్రం అని అర్థమవుతుంది. సో చివరికి మాట చెప్పి ముగిస్తారు, అయ్యా నాలో కనికరం వచ్చే విధానం ఎట్లా? మళ్ళీ ఒక ప్రశ్న. ప్రైజ్ గాడ్.
కనికరం వచ్చే విధానం ఎట్లా? కనికరం వచ్చే విధానం ఒకే ఒకటి. యేసు ప్రభు మాటల యుద్ధ నీకు లోతైన పశ్చాత్తాపం కలగాలి. ప్రైజ్ గాడ్. యేసు ప్రభు మాటల దగ్గర, యేసు ప్రభు మాట దగ్గర నీకు లోతైన పశ్చాత్తాపం కలగాలి. ఎప్పుడైతే నీ లోపల వాక్యాన్ని బట్టి పరిశుద్ధాత్మ వలన లోతైన పశ్చాత్తాపము లోకానికి అనుకుంటున్నాం. లోకానికి పశ్చాత్తాపమే, సంఘానికి ఆసక్తి కలిగి పశ్చాత్తాపం. ఏంటండి ఆసక్తి? ఎక్కడుంది పాస్టర్ గారు? మీరు ఎక్కడో మాట్లాడుతున్నారు. లేదు, వాక్యపు నోరు అవ్వాలంటే వాక్యాన్ని చదవాలి. ఇందాక నేను హబక్కుక్ అని కానీ పాస్టర్స్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నా. కారణం, నువ్వు వాక్యానికి ఇచ్చుకోనప్పుడు దేన్ని సేవించడానికి మనం బయలుదేరాం. ఏమంటున్నాడు? ఐ సెడ్ సంథింగ్. ఆసక్తి కలిగి నువ్వు మారు మనసు పొందిన ఎడలా సరి నువ్వు పశ్చాత్తాపం. అప్పుడు ఏమవుతుందంటే నేను నేను వస్తాను నీ దగ్గరికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. సో ఐ యామ్ క్లోజింగ్ నౌ. నేను ఒక ఇష్యూని ముందు పెట్టి వెళ్తున్నాను. మెసేజ్ చెప్పడానికి నేను రాలేదు. పరిశుద్ధపరచబడిన మీ పిల్లలు క్రీస్తు మాట నేను ఎందుకన్నాను తెలుసా? క్రీస్తు మాట నీకు రాకుండా నువ్వు ఎవరో నీకు ఎప్పటికీ తెలియదు. దమస్కు రోడ్డు మీద సౌలుకి క్రీస్తు ప్రత్యక్షమైతే కానీ తనెవరూ కాదు. ప్రకటన గ్రంథంలో క్రీస్తు ప్రత్యక్షమైన తర్వాత గాని ప్రతి సంఘపు యొక్క లోపం ఏమిటో దానికి అర్థం కాలా, దాని స్థితి ఏంటో దానికి అర్థం కాలా. మానవుల్లో పశ్చాత్తాపం కలగాలి అంటే దేవుని యొక్క మాట మనం స్మరించాలి. లోకము పశ్చాత్తాప పడాలి అంటే సేవకుడిలో దానికి 10 పశ్చాత్తాపం ఉండాలి. దేవుని చప్పట్లు కొట్టాం. దేవునికి స్తోత్రం. నేను ఎడుతున్నాను, ఒక సేవకుడు నా దగ్గరికి వచ్చి, ఐ థింక్ పామరా 10 అయిపోయింది, మోపిదేవి దగ్గర ఒక సేవకుడు నా దగ్గరికి వచ్చి అంటున్నాడు, నేను వచ్చిన ఇప్పటికీ నా జీవితంలో జరుగుతుంది, వాక్యం చదువుతున్నప్పుడు నాకు లోతైన ఒప్పుకోలు, నా కళ్ళంటూ నీళ్లు కారుతున్నాయి. సెకండ్ ఇచ్చేదాన్ని. ప్రైజ్ గాడ్. ఒక సేవకుడిని దేవుడు లేపుతున్నాడు అంటారు. గుర్తెంటో తెలుసా? ఆ సేవకుడికి పశ్చాత్తాపం ఆరంభమైంది. అది లేకపోతే వాడు ఇంకా స్టార్టింగ్ పాయింట్కి రాలా. ఎవరు మారు మనసు పొంది పరిచర్యకు వచ్చిన సేవకుడులో పశ్చాత్తాపము స్టార్ట్ అవుతుంది అంటే పాత్ర సిద్ధం స్టార్ట్ అయిందని అర్థం. దేవుని చప్పట్లు కొడదాం. హల్లెలూయా. లోపల ఒక లోపైన పశ్చాత్తాపం. ఆత్మయందు దీనులైన వారు ధన్యులు అన్నప్పుడు దాన్ని చదవటానికి నేను భయపడ్డాను. ఎంతో కాదు, దాన్ని చదువుతాను. ఇప్పటికీ గుర్తొస్తే నేను మళ్ళీ ఆ మూడులోకి వెళ్ళిపోతాను. అది చదువుతాను, దాన్ని తాకటానికి వేదన పడ్డాను. నేను ఆత్మయందు దీనులు. అయితే ఈ రోజున ఆత్మయందు దీనత్వం గురించి మాట్లాడితే నేను దగ్గర 5-6 సంవత్సరాల నుంచి మాట్లాడకుండా దాని గురించి మాట్లాడుతున్నాను. ఎందుకంటే నువ్వు పశ్చాత్తాప పడినప్పుడు వాక్యం దగ్గర వాక్యం ముఖ స్వరూపము నీకు బయలుపరచబడుతుంది. దేవుని చెప్పండి కొడదాం. ఏ వాక్యము నీకు పశ్చాత్తాపం కలిగిందో ఆ వాక్యపు ముఖ స్వరూపము నీకు బయలుపరచబడుతుంది. ఆ ముఖాన్ని నువ్వు బయటికి తీసుకురావడమే అయ్యా కనికరమే నాకు వస్తుంది. మారు మనసు బాప్తిజం పొంది దైవ సన్నులుగా మనం ఏర్పాటు చేయబడిన వారు లోపల నేను అపవిత్రమైన పిదాలు కలిగిన వాడుననే పశ్చాత్తాపంతో అసలు సేవ అయిన మొదలైంది. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. అదే విధంగా మన జీవితాల్లో అటువంటిది అపోస్తలుడైన పౌలులో ఎప్పుడు ఆ పశ్చాత్తాపం ఉంది. ఎప్పుడు ఆ స్థాయికి మనం రావాలి. ఆరంభమైంది, కొనసాగాలి. ఎలాగెళ్ళింది అపోస్తలుడైన పౌలు జీవితంలో? చివరికి కూడా అంటున్నాడు, నేను హంతకుడను, నేను దూషకుడను, ఆమె సంఘాన్ని హింసించిన వాడను, నేను సంఘానికి అపోస్తలుని పిలువటకు నేను అర్హుడను కాను. పశ్చాత్తాపం. నేను అకాలపు పండును. దేవునికి స్తోత్రం. నేను రాలిపోవలసిన వాడిని. నేను హల్లెలూయా. ఒక దైవజనుడిలో నీకు 100 పశ్చాత్తాపం
ఉంటే సంఘంలో ఒక రెండింతల పశ్చాత్తాపం కనిపిస్తుంది. ఎప్పుడు దైవజనుడా దేవుని వాక్యం దగ్గర నీ కన్నీళ్లు కాలింది ఎప్పుడో, నీలో పశ్చాత్తాపం వచ్చింది ఎప్పుడో, ఆ పశ్చాత్తాపం నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందితే ఆ పశ్చాత్తాపాన్ని బట్టి నువ్వు అట్టి స్థితిలో ఉన్నావని ఎరిగి నీ కనికరం మొదలవుతుంది. పశ్చాత్తాపం వల్ల ఏమవుతుంది? నీలో కనికరం స్టార్ట్ అవుతుంది. నేను నీలాంటి వాడిని, నా సహోదరులు నా వలె నశించిపోకూడదు, మీరు నన్ను చంపినా పర్వాలా, మీ ఎడల నా కనికరం పోదు, నేను మీ కొరకు శాపగ్రస్తుడైనా పర్వాలా. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? పశ్చాత్తాపం నుంచి వచ్చింది. దేవుడు స్తోత్రం. నువ్వు కనికరమిస్తూ ఉండగా నీకు ఏది ఘనమైందో, ఏది ఘనహీనమైందో, ఏది పవిత్రమైందో, ఏది పవిత్రం కాదో మీరు ఎరుగుతారు. మీరు ధర్మము చేసినప్పుడు అప్పుడు మీకు అన్ని పవిత్రంగా కనిపిస్తాయి. అలాగా మీరు గ్రహిస్తూ ఉండగా, మీరు గుర్తుపడుతూ ఉండగా మీరు దేవుని నోరుగా మాట్లాడాలి. ప్రార్థన చేసుకుందాం. నమ్మకమైన మా తండ్రి, హల్లెలూయా. ఒక నిమిషం ప్రార్థన చేద్దామండి. ప్రైజ్ గాడ్. నువ్వు దేవుని దాసుడు కదా. నేను వచ్చి నీ మీద చేసి ప్రార్థన చేయను, కానీ నా మనసు అంత బలంగా ఉంది. మీరు కన్నులు మూసి ప్రభు వైపు తిరిగి ప్రార్థన చేయండి. నువ్వు దైవజనుడు కదా. నీకు ఉండవలసింది నీ నోట దేవుని మాట. నీ నోట దేవుడు మాట్లాడుతున్నాడనే నిశ్చయత నీకుందా? నువ్వు నా నోరై ఉంటావు దైవజనుడా. నువ్వు దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడివే. ఇంకా ఆయన నోరయ్యే స్థితికి నువ్వు రావాలి. ఆయన నోరవ్వాలి అంటే నేనే నిన్ను చేస్తాను ఆ నోరుగా. అయితే నువ్వు ఏది అపవిత్రమో ఏది పవిత్రమో నువ్వు చూడాలి. అది నువ్వు గుర్తుపట్టాలంటే దాన్ని నువ్వు ఎరగాలి. అవి నీకు పవిత్రంగా అన్నీ కనిపిస్తాయి ఎప్పుడైనా నువ్వు ధర్మం చేసినప్పుడు. నీలో కనికరం ఎప్పుడు కదులుతుంది? కనికరం అంటే నీవు దైవజనుడుగా నీ లోపలలో నేను పశ్చాత్తాపం కలగాలి. దేవుడు ఆ కృప నీకు ఇచ్చిన దాకా. దగ్గర 10 సంవత్సరాల క్రితం దేవుడు నన్ను ఆ పరిచర్యకు వచ్చిన, హల్లెలూయా, పరిచర్యకు వచ్చిన ఒక 5-6 సంవత్సరాల్లో ప్రభువు నన్ను దర్శించాడు. అట్లా దగ్గర 20 సంవత్సరాలు, దగ్గర 10-15 సంవత్సరాలు అటువంటి అనుభవం లేకుండానే పరిచయం జరిగింది. కానీ దేవుని నోరు అవ్వాలి అంటే అటువంటి పాత్రగా మార్చబడాలి. ప్రేమ కలిగిన తండ్రి, నీకు అనుభవం. హల్లెలూయా. ఈ రోజు ఇక్కడ నువ్వు కేవలం దేవుని నోరు అవ్వటం దేవుడి ఆలోచన. ఇక వేరే ఆలోచన నువ్వు పెట్టుకోవద్దు. నువ్వు దేవుని నోరు అవ్వటం దేవుని ఆలోచన. నువ్వు దేవుని నోరు అవ్వటం దేవుని ఆలోచన. ప్రజలు దాని కొరకు చూస్తున్నాను. వాళ్ళు బ్రతకటానికి, వాళ్ళు విడిపించుకోవడానికి. నువ్వు ఇక్కడ వేరే దాని కొరకు నువ్వు రాలేదు దైవజనుడా. వేరే దాని కొరకు నువ్వు రాలా. నువ్వు మెసేజ్ వినటానికి రాలేదు ఇక్కడికి. నువ్వు మెసేజ్ కొరకు వచ్చామనుకున్న వాళ్ళు అలాగే వెళ్తారు, కానీ నువ్వు అలా రాలా. ఎందుకంటే మంచి మెసేజ్ నువ్వు విన్నావు. దేవుడు మాట్లాడాలని వచ్చావు. దేవుడు ఏం మాట్లాడో తెలుసా? నువ్వు మాట్లాడాలి. నువ్వు నా నోరు అవ్వాలనేది నా యొక్క ఆలోచన. నీ ఎడలా